పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు లేక హెబ్రీయులు అనేటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు అంటున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సువార్తను విన్నటువంటి మనలో దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతామనేటువంటి వాగ్దానం నిలిచి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. 95వ కీర్తన 11వ వచనం మనం గమనిస్తే, అక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఘాటైనటువంటి మాట, బాధకరమైనటువంటి మాట, మనసును కొంచెం నొప్పించే మాట అక్కడ వినబడుతుంది. అక్కడ మనం చదివినట్లయితే 95వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అంటున్నాడు. ఏం ప్రమాణం? నీ జీవితకాలం అంతా నేను నీకు తోడై ఉంటాననే ప్రమాణం కాదు దేవుడు చేసేది. ఇక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మీరు నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని ఆయన ప్రమాణం చేసేసాడు, శపథము చేసేసాడు. తన ప్రజలు కదా, మరి తన విశ్రాంతిలో తన రాజ్యములో వారు ఉండకుండా మరి ఎక్కడుండాలి వారు అని అంటే, దేవుని ఉద్దేశం అంతా కూడా తన విశ్రాంతిలో, తన యొక్క నీడలో, తన రాజ్యములో తన పిల్లలుగా బ్రతకాలనే దేవుని ఉద్దేశం. కానీ వారు దేవుని చేత నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరనేటువంటి వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటంటే, 95వ కీర్తన 8, 9 వచనాలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, దేవుని ప్రజగా చెప్పబడుతున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలు పితరులు ఏం చేశారంట? దేవుణ్ణి పరీక్షించారంట, దేవుణ్ణి శోధించారంట, దేవుని కార్యములు చూశారు. 40 సంవత్సరాలు ఆ తరం వారంతా కూడా దేవునికి విసుగు పుట్టించారంట. ఎంత విచారకరమైన మాట! దేవునికి సంతోషం కలిగించవలసిన వారు, దేవుణ్ణి స్తుతించవలసిన వారు, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించవలసిన వారు దేవునికి విసుగు పుట్టించారంట. దేవుణ్ణే పరీక్షించారు, దేవుణ్ణే శోధించారు, వారి హృదయాలను కఠినం చేసుకున్నారట. అందుకే ప్రియులారా, దేవునికి అంత బాధను కలిగించిన కారణాన్ని బట్టి దేవుడు అన్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని వాగ్దానం చేశాడు. చాలా విషయాల్లో ప్రభుని బాధ పెట్టారు, చాలా విషయాల్లో దేవుని ఆయాస పెట్టారు, చాలా విషయాల్లో అసలు దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు ఇంత దూరం, మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని ప్రశ్నిస్తూ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే, అహరోనులను కూడా వ్యతిరేకించడమే కాకుండా దేవుని యొక్క మాటలు నమ్మలేకపోయారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా కఠినమైనటువంటి తీర్మానం ఎప్పుడు చెయ్యడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో చచ్చేంత వరకు వారితో నేను మాట్లాడను అని అంటారు కదా. ఎందుకు అంత మాట వచ్చింది అని అంటే, ఎదుట ఉన్న ఆ వ్యక్తి చేసే ఆ పనులను బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి, ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి మనం అలాగ మాట్లాడుతుంటాం కొన్నిసార్లు. కానీ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏంటంటే,
అన్ని లక్షల మంది దేవుని ప్రజలు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పినటువంటి దేవుడు కాలేబు యెహోషువలను తీసుకొచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వారు దేవుని శోధించలేదు, వారు దేవుని పరీక్షించలేదు, వారు దేవుని మాట విని వారి హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా రైటే అని నమ్మారంతే. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి తన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు నా విశ్రాంతిలో ప్రవేశించరు అనే సంగతి చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీయులకు పౌలు గారు చెప్తుంటున్నాడు, ఇదిగో ఆ ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానం ఉందే, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అనే సంగతులు మనం చూస్తున్నాం కదా, అందులో భాగమే అనే సంగతిని చెబుతూ ఈ మాట అన్నాడు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో, ఆయన యొక్క అనగా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమని భయము కలిగి ఉందము అంటున్నాడు. అంటే ఆనాడున్నటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉండడానికి గల కారణము దేవుని భయం లేకపోవడమే. దేవుని భయం ఒకవేళ వారిలో ఉండింటే ఖచ్చితంగా వారు ఎక్కడికి వెళ్ళేవారు? దేవుడిచ్చే విశ్రాంతిలోకి వెళ్ళేవాడు. దేవుని రాజ్యానికి వారసులయ్యేవారు వారు. దేవుని భయం లేదు అందుకే. కానీ దేవుని వాగ్దానం అయితే ఉన్నది. దేవుని వాగ్దానం అయితే ఉన్నది. ఏంటి ఆ వాగ్దానం? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారిని గూర్చే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అన్నాడు. చూడండి, ఎవరి గురించి ఆయన చెప్పాడు ఈ మాట అంటే, అవిధేయులైన వారిని గురించి, అవిశ్వాసం చేత ప్రవేశించలేకపోయారన్న సంగతిని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి నూతన నిబంధన విశ్వాసులుగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతిలో మనం ఖచ్చితంగా ప్రవేశిస్తాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇలా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో ఏమన్నాడు? మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నారు. అనగా దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమైనటువంటి పాలుతేలు ప్రవించే దేశంలో రావడం కొరకై మోషే ద్వారా నడిపించబడినప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతిలో, ఆ ప్రశాంతతలోకి వారు రాలేకపోయారు. ఈవెన్ దేవుని రాజ్యానికి కూడా వారసులు కాలేకపోయారు. కానీ ఈనాడు ఉన్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారిగా ఆ వాగ్దానం ఇంకా మన కొరకు ఏమైందంట? నిలబడి ఉందట. ఆ వాగ్దానం మన కొరకు నిలబడి ఉంది కాబట్టి, నిలిచి ఉంది కాబట్టి మనం ఏం చేయమంటున్నాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగి ఉందము అన్నాడు. మీలో అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాస జీవితంలో దేవుని భయము కలిగి ఉండాలి. ఎందుకొరకు అంటే తప్పిపోకుండా లాగున. దేవుని భయం కలిగి ఉండాలి, తప్పిపోకుండా లాగన. అలాగనే హెబ్రీ పత్రిక 4:11 అంటాడు, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా నా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము అంటున్నాడు. జాగ్రత్త పడుదాం. దేని కొరకు? దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుట కొరకై మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే పడిపోకుండా ఉండాలి. పడిపోకుండా ఉండాలి. కొన్నిసార్లు నేను దేవునిలోనే ఉన్నాను అని అనుకుంటుంటారు కదా. నిజమే, దేవునిలో ఉన్నటువంటి వారు పడిపోకుండా చూసుకోవాలి. పడిపోకుండా చూసుకోవాలి. పడిపోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. పడిపోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ ఆ అవకాశాలన్నిటినీ కూడా అధిగమించి దేవుని కోసం నిలబడాలి. తప్పిపోకుండా మీరు భయం కలిగి ఉండండి అన్నాడు. తర్వాత పడిపోకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనండి అంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. తప్పిపోకుండా భయం కలిగి ఉండండి అన్నాడు, పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు, విడిచిపోకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. తప్పిపోకుండా భయం కలిగి ఉండాలి మనం. ఎవరిలో? దేవునిలోంచి తప్పిపోకుండా మనం భయం కలిగి ఉండాలి. 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు యజమానుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొర్రెను సంపాదించుకొని అనేక మందిని పిలిచి ఏమన్నాడు తెలుసా? నాతో కలిసి సంతోషించండి, తప్పిపోయిన ఈ గొర్రె నాకు మరలా దొరికింది అన్నాడు. హల్లెలూయా. నిజంగా నా జీవితాల్లో తప్పిపోయిన జీవితమే మంది అంతా కూడా. ఎన్నోసార్లు మనం తప్పిపోయాం. భక్తి జీవితంలో తప్పిపోయాం, ఆధ్యాత్మిక విషయాల్లో తప్పిపోయాం, వాక్య విషయంలో తప్పిపోయాం, దేవుని భయం విషయంలో తప్పిపోయాం, దేవుని వాగ్దానాల విషయంలో తప్పిపోతూనే ఉన్నాం. అయితే బీ కేర్ఫుల్ అంటున్నాడు. చాలా జాగ్రత్త. మీరు తప్పిపోకుండా దేవుని భయం కలిగి ఉండండి. యోసేపు తన జీవితంలో తప్పిపోవడానికి అవకాశాలు ఎన్నున్నప్పటికీ తప్పిపోకుండా దేవుని భయం కలిగి ఉన్నాడు ఆయన. దైవికమైన భయము మనం తప్పిపోకుండా మనల్ని కాపాడుతుంది ప్రియులారా. లోకంలో ఒక సామెత ఉంది, భయము లేని కోడి బజార్లో గుడ్డు పెడితే గాడిద వచ్చి ఆ గుడ్డును దొక్కేసిందంట. భయం లేకపోతే దేవుని విశ్రాంతిలో, దేవుని రాజ్యంలో, దేవుని వాగ్దానంలో మనకు పాలిభాగస్తులుగా మనం ఉండలేం. కాబట్టి దేవుని విశ్రాంతిలో, దేవుని వాగ్దానంలో, దేవుని రాజ్యంలో మనం పాలిభాగస్తులుగా ఉండాలంటే మన జీవితంలో భయం కలిగి ఉండాలి. రెండవదిగా మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవదిగా మనం విడిచిపోకుండా, దేవుణ్ణి విడిచిపోకుండా. ఈనాడు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఇశ్రాయేలు గురించి మరొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను అంటున్నాడు. చూడండి, ఎప్పుడైనా వాక్యం నిష్ప్రయోజనం అవుతుందా? అస్సలు నిష్ప్రయోజనం కానే కాదు. ఒకవేళ నిష్ప్రయోజనం అయింది అని అంటే దాని వెనకాల ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి వర్షం పడింది అనుకుందాం. వర్షం పడినప్పుడు ఆ వర్షం ఏమైనా నిష్ప్రయోజనం అవుతుందా? భూమి నీరుని తాగి ఆ మీదట ఏం చేస్తుంది? అది పంటను ఇస్తుంది. కాబట్టి వాక్యం ఎప్పుడూ నిష్ప్రయోజనం ఏదైతే కానే కాదు. దేవుని వాక్యం నిష్ప్రయోజనం కాదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల జీవితాల్లో దేవుని వాక్యం నిష్ప్రయోజనం అయిపోయిందంట. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం విన్న వారిలో కొంతమంది విశ్వాసం లేకుండా ఉన్నారంట. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం వింటామో మనకు ఏం కావాలి? విశ్వాసం కావాలి. రోమా 10:17 రాయబడిన మాట ఏంటంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు యేసును గురించిన వార్త. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. దేవుని పిల్లలుగా మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నాం. వాక్యాలు వింటున్న మన జీవితాల్లో విశ్వాసులతో మనం కలిసి ఉంటున్నామా? దేవునితో మనం కలిసి ఉంటున్నామా? దైవజనులతో మనం కలిసి ఉంటున్నామా? దేవుని సేవలో కలిసి ఉంటున్నామా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా. కుటుంబంలో మనం కలిసి ఉన్నామా? ప్రశ్నించుకుందాం. కలిసి ఉంటే నిజంగా కొండంత బలము, విడిపోతే బలం లేదు. కలిసి ఉన్నప్పుడు నిజంగా వారికి ఉన్నటువంటి ఆనందం వేరు, కలిసి ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. వేరైపోయిన తర్వాత, దూరం అయిపోయిన తర్వాత, బలహీన పడిపోయిన తర్వాత వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ప్రకటించబడినా సరేగాక వారు దేవుని వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి ఆయాసంగా మార్చబడి రాచుకు చివరికి ఏమైపోయారంటే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా వెళ్ళిపోయారు. కానీ ఈనాడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నా జీవితంలో, విశ్వాస జీవితంలో నిజంగా మనం కలిసి ఉంటున్నామా?
విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కాబట్టి వారు విన్న వాక్యం నిష్ప్రయోజనమైంది. వాక్యం ఎందుకు వింటున్నామంటే మనం కలిసి ఉండడానికి. దీన్నే సంఘము అని అంటారు. సంఘము కలిసి ఉండాలి. సంఘము కలవకపోతే నిజంగా చాలా నష్టం. సంఘము కలిసి ఉండాలని వాక్యమే సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44 నుంచి 47 వరకు చదువుదాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని రాయబడి. వీరు అనగా ఎవరంటే వాక్యమును విని అంగీకరించి బాప్తీసం పొందినవారు. 41లో రాయబడింది ఆ మాట. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అనగా సంఘములో ఉన్నటువంటి వారు వాక్యాన్ని అంగీకరించారు. దైవజనుడైన పేతురు గారు చెప్పిన వాక్యాన్ని అంగీకరించారు. ఆ మీదట బాప్తీసము పొందారు. బాప్తీసం పొందిన మీదట వారు అపోస్తుల బోధ యందు, అనగా యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల యొక్క బోధను విన్నారు. ఆ తర్వాత సహవాసం చేస్తూ ఉన్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు, ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. అనగా ఇక్కడ ఒక యూనిటీ, ఒక ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం విన్నవారు విశ్వాసులతో కలిసి ఎలా ఉండాలి? విశ్వాసులతో కలిసి ఉండాలి. కలిసి ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటారో ఇవి చేయగలుగుతాం ఖచ్చితంగా. వారు ఎంతగా కలిసి ఉన్నారంటే 43వ వచనం రాయబడింది. ఏంటి చూడండి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరట. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది. హల్లెలూయా. వాక్యం విన్నవారు విశ్వాసులయ్యారు. విశ్వాసులైన వారు మారు మనసు రక్షణ బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన ఎడతెగక ఉండడమే కాకుండా వారు దేవుని భయము కలిగి విశ్వసించిన వారందరూ కూడా తమకు కలిగిన ఆస్తిని ఒక దగ్గర రాశిగా పెట్టుకున్నారంట. ఒకే దగ్గర పోగు చేసుకొని ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో వారి యొక్క అవసరతను బట్టి, వారి అక్కరను బట్టి వాళ్ళు ఏం చేశారంట? పంచిపెట్టారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, సంఘంలో చేరినటువంటి వీరందరి జీవితాల్లో వచ్చిన తోటి విశ్వాసులతో కలిసి ఉన్నారు కాబట్టి మిగతా విశ్వాసులందరూ పోగు చేసిన డబ్బు కానీ, ధాన్యము కానీ, ధనము కానీ ఏం చేశారు? వారి అక్కర కొలది వారికి పంచిపెట్టారు. అసలు విశ్వాసం లేకుండా కలిసి ఉండకపోతే ఒకవేళ సంఘం ఈ పని చేయగలుగుతుందా? చేయలేదు. కలిసి ఉండాలి. వారు సమిష్టిగా ఉంచుకొని పంచిపెడుతున్నారు. కానీ ఈనాడు పంచిపెట్టే స్వభావానికి బదులుగా తుంచి పెడతా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శరీరమును తుంచి తీసుకోవడం సమంజసమే, కానీ అక్కర్లో ఉన్నటువంటి వారికి 100 రూపాయలు 10 మంది పంచుకుంటారంటే వానికి ఎవరికి ఉపయోగపడతాయి చెప్పండి? ఒకవేళ ఉపయోగపడాలంటే ఒక వ్యక్తికి 100 రూపాయలు చొప్పున ఇస్తే 10 మందికి ఉపయోగపడతాయి. 100 రూపాయలు 10 మంది తీసుకోండి అని ఒకవేళ ఇచ్చిన దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజలందరూ వాక్యం వింటున్నప్పుడు, వారికి కావలసిన ఆహారం లేనప్పుడు యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేశాడు? వారికి ఇచ్చి పంచిపెట్టమని చెప్పాడు. పంచిపెట్టమన్నాడు. ప్రియులారా, మన మట్టుకు మనం ఆస్వాదిస్తూ, మన మట్టుకు మనం తింటూ, మన మట్టుకు మనము దాచిపెట్టుకుంటూ ఉన్నంత కాలం మనకు సంతోషం ఉండదో తెలుసా? మన దగ్గర ఉన్నదాన్ని మరొకరికి పంచితే దానివల్ల హృదయానందం ఉంటుంది. విశ్రాంతినిచ్చే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనినే చారిటీ అంటారు. స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు. దేవుడు లేకుండా స్వచ్ఛంద సంస్థలు చేసే పనుల వల్ల ప్రయోజనం లేదు. బైబిల్లో తనకున్న దానిని ఇతరులకు పంచిపెట్టాడు. ఎవరో తెలుసా? దావీదు అనేటువంటి మహారాజు. అనేక మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ద్రాక్ష అడలను, అలాగే భక్ష్యములను పంచిపెట్టాడంట. కొర్నేలు కూడా ధర్మకార్యాలు చేస్తూ వచ్చాడంట. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, వారి వారి అక్కర కొలది వారు పంచిపెట్టడానికి గల కారణం ఏంటంటే విశ్వసించిన వారందరూ కూడా వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయకుండా వారంతా కలిసి ఉన్నారు కనుకనే. ఒకవేళ కలిసి ఉండకపోయింటే, వారు ఒకవేళ తప్పిపోయింటే,
వాళ్ళు ఒకవేళ పడిపోయింటే, వాళ్ళు ఒకవేళ దేవుని విడిచిపెట్టిపోయింటే ఈ యొక్క ఆదిమ సంఘం ద్వారా వారికి సహాయం అందేదంటారా? అందేది కానే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ మంచి విషయాన్ని గమనించాలి. మనకున్న దాన్ని పంచిపెట్టాలి. అలా పంచిపెడుతున్నప్పుడు భార్య ఒప్పుకోకపోవచ్చు, భర్త ఒప్పుకోకపోవచ్చు, పిల్లలు ఒప్పుకోకపోవచ్చు. తీసుకుపోయి ఆస్తులు మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి అంటుండొచ్చు. అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అవసరతలో ఉన్న వారి యొక్క అవసరత ఏంటో గుర్తించి వాళ్ళకు మనం ఇస్తే చాలు. దాన్నే పంచిపెట్టడం అంటే. అవసరత, తన అవసరతను మించి మనం ఏం చేయాల్సిన అవసరం ఏమి లేదు. మన సామర్థ్యాన్ని మించి కూడా మనం చేయాల్సిన అవసరం, మన సామర్థ్యం ఎంత ఉందో ఆ సామర్థ్యంతో మనం ఇవ్వగలిగితే అది ఎంతో మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఇంకా వారు ఏం చేస్తూ ఉన్నారు? 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచున్నారట. ప్రతి దినము కూడా, ప్రతి దినం వాక్యముని విశ్వసించిన వారంతా కలిసి వారు ఎక్కడున్నారట? ప్రతి దినము దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్నారు. ప్రతి దినము బజార్లో ఉండలేదు, ప్రతి దినము ఎక్కడెక్కడో కాదు సుమా. దేవుని వాక్యాన్ని విని విశ్వాసులుగా ఉన్నటువంటి వీరంతా కలిసి ప్రతిదినము దేవాలయంలో ఉంటున్నారు. ఆ మీదట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి దయ పొందుకున్నారంట. హల్లెలూయా. ప్రజలందరి దయ వారి మీద. ఒకవేళ వారు తప్పిపోయింటే, పడిపోయింటే, దేవుని విడిచిపెట్టిపోయింటే ప్రజలు వారి పైన దయ చూపించేవారా? ప్రజలు వారి పట్ల దయ చూపించేవారు కాదు. తోటి విశ్వాసులు కూడా దయ చూపించేవారు కాదు సుమా. అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులుగా విశ్వాసులు అంటే విశ్వాసులు అన్నట్టుగా ఉండకూడదు. కలిసి ఉండాలి. దేవునితో కలిసి ఉండాలి, తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి, సేవకులతో కలిసి ఉండాలి, చేసే సేవలో కలిసి ఉండాలి, సంఘ సహవాసంలో కలిసి ఉన్నప్పుడు నీ అక్కరేంటో 10 మందికి అర్థమవుతుంది. నీ అవసరత ఏంటో 10 మందికి అర్థమవుతుంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 3000 మంది ప్రతి దినము తప్పక దేవాలయం కూడుకుంటున్నారు. ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో మా ఇంట్లో ఈరోజు ప్రభు బల్లారాధన మనం చేద్దామంటే ఓకే వెళ్దాం అని చెప్పేసి ఇలాగా. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఎవరింటికైనా వస్తా కానీ వానింటికి అయితే నేను రానంటారు. మళ్ళీ ఎవరు వీళ్ళు? సంఘములో విశ్వాసులే, వాక్యం వినేవారే. కానీ ఇదెందుకు భేదము అంటే అక్కడ మనిషి కలవట్లేదు, మనసు కూడా కలవట్లేదు. విశ్వాసులు సహవాసం చేయాలంటే మనసు కలవాలి, మనిషి కలవాలి. ఈ రెండు కలవకపోతే ఒక విశ్వాసి కలిసి ఉండలేరు. ఒక విశ్వాసి సేవకుడు కలిసి ఉండలేరు. ఒక విశ్వాసి సంఘం కలిసి ఉండలేదు. మనిషి కలవాలి, మనసు కూడా కలవాలి. అది కూడా మంచి ఆలోచనతో. కాబట్టి ఇక్కడ అందరి మనసు కలుసుకుంది కాబట్టి, అందరూ కలిసి ఉన్నారు కాబట్టి, రొట్టె విరుచుట యందును దేవుని స్తుతించుట యందును ప్రజలందరూ దయ పొంది ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉన్నారంట. హల్లెలూయా. అంటే కొత్త మనుషులను ప్రభులోకి నడిపిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో ఈ పని చేయగలగాలి. ఈ పని మనం చేయలేకపోతే, కొత్త వ్యక్తులను, నూతన ఆత్మలను ప్రభు దగ్గర మనం నడిపించలేకపోతే, మనము ఎక్కడేసిన గొంగలి అక్కడే. నువ్వు విశ్వసించింది నువ్వు ఒంటరిగా ఉండడానికి కాదు, నీతో కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉన్నారు చాలు, అందుకోసం కాదు. ప్రజలందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉన్నది. ఒక వస్తువును మనం ఇంట్లోకి తీసుకురావాలంటే మొదట మనం ఏం చేయాలి? వెతకాలి. ఒకవేళ వెతకకపోతే అది మనకు దొరకదు. ఒకవేళ వెతకకపోతే అది మనకు దొరకదు కనుక, దొరకకపోతే మనసు నిరుత్సాహం అయిపోయి నిరాశతో ఇంటికి వచ్చేస్తాం. అవునా? అలాగనే ఆత్మలను కూడా ప్రభు దగ్గర చేర్చాలంటే మనం కూడా వెతకాలి. కొంత మట్టుకు వెతికి వారికి దేవుడి మాటలు చెప్పి అనుదిన వారిని ఏం చేస్తున్నారా? దేవుని యొక్క సహవాసములో, సంఘములో వారిని మనము చేర్చాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం కలిసి ఉన్నప్పుడే. ఒకవేళ మన మనసులు కలవకపోతే మనము రాము, వేరే వారిని కూడా తీసుకురాలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు సువార్తను విన్నారు కానీ
దేవుని వాగ్దానాన్ని నిర్లక్ష్యము చేశారు. దేవునికి ఆయాసంగా బ్రతికారు. కానీ అదే వాగ్దానం మనకి ఈనాటికి కూడా ఉంది. ఈనాటికి కూడా మనకు ఉంది. అయితే ఆ వాగ్దానం చేసినటువంటి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలట? తప్పిపోకుండా ఉండాలి. ఇంకా పడిపోకుండా ఉండాలి. ఆ మీదట దేవుని విడిచిపోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే చాలా కష్టం. ఒకవేళ కలిసి ఉండాలని అంటే సువార్తను ప్రకటించినప్పుడు దాన్ని విన్నాం, సువార్త విన్నాము, విశ్వసించాము, కలిసి ఉండాలి. అప్పుడే ప్రయోజనం అవుతుంది. దేవుని వాక్యం ఎంత విన్నా సరేగాక, ఇది నాకు కాదులే నీకు నీకు అని ఇతరులకు చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఆ వాక్యం చెప్పగానే ఆ వాక్యానికి తగిన మనిషి ఎవరు అంటే వెంటనే వాళ్ళకి వెళ్ళి చూస్తాం. అవునా కదా? వెంటనే ఏం చేస్తాం? ఎవిచ్చే దొంగలు దేవుని రాజ్యం పోరంటే ఎప్పుడో చిన్నప్పుడు దొంగతనం చేసినాడు అక్కడే ఉంటాడు చర్చిలో. వీళ్ళ సూపంతా ఎవరి మీద ఉంటుంది? ఆ దొంగ మీదనే ఉంటుంది. నువ్వు దొంగ కాదా? దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడు. భౌతికపరమైన దొంగలు ఉన్నారు బైబిల్లో, ఆధ్యాత్మికమైన దొంగలు కూడా ఉన్నారు. ఒకరోజు నేను ఆలోచన చేస్తున్నాను, దేవుని దగ్గర దొంగతనం చేయడం ఏంటి, దేవుని దగ్గర దొంగలు ఎవరు అని అనుకుంటే మలాకి గ్రంథంలో చెప్పాడు దేవుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. బా, చూసారా ఏమంటున్నాడు? మీరు దొంగతనం చేస్తున్నారని దేవుడు అంటున్నాడు, మేమేం దొంగతనం చేస్తున్నామని ఈ ప్రజలు అంటున్నారు. మీరు దశమ భాగం ఇవ్వక, ప్రతిష్టార్పణలు ఇవ్వక మీరు నా యొద్ద ఏం చేస్తున్నారు? మీరు దొంగులుతున్నారు. కాబట్టి మీరు ఎవరు? శాపగ్రస్తులు. శాపాన్ని కొన్ని పనుల ద్వారా కొని తెచ్చుకుంటాం, శాపాన్ని కొన్ని చేయవలసిన వాటిని చేయకుండా పొందుకుంటాం. కొన్నిసార్లు శాపాన్ని పోగొట్టుకునే అవకాశం క్రీస్తు రక్తం ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇది గమనించాలి. ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు అనుకోకూడదు. నాతో మాట్లాడుతున్నాడు అనుకో. నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను బాగు చేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. వారితో కాదు అనేటువంటి ఈ ఉద్దేశం ఎప్పుడైతే కలిగి ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో ఎక్కడ తప్పిపోవు, ఎక్కడ పడిపోవు, ఎక్కడా విడిచిపోకుండా జాగ్రత్తగా ఉండి విశ్వాసులతో, వాక్యం విన్న విశ్వాసులతో కలిసి ఉండడానికి నీ మనసు ఏకీభవిస్తుంది. బైబిల్లో ఎలీషా గారితో కలిసి ఉండవలసిన గెహాజీ ఏమయ్యాడు? కొంత దూరం అయిపోయాడు. చివరికి తన యొక్క జీవితంలో ధనాపేక్ష కోరుకొని, వస్త్రాలను కోరుకొని, చివరికి తన జీవితంలో ఆయన ఏమయ్యాడు? కుష్ఠరోగి అయిపోయాడు. ఒకవేళ ఆయనతో కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఎలీషా అయితే ఏలియాతో కలిసి ఉన్నాడు గనక ఆయనకు దేవుడు రెండంతల ఆత్మనిచ్చాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు కొన్ని అద్భుతాలు చేస్తే ఆ యేసుప్రభు శిష్యులు ఇంకా అధికమైనటువంటి అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే కలిసి ఉన్నందుకే. కలిసి ఉండకుండా వెళ్ళినటువంటి ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు, ఉరి వేసుకుని చచ్చిపోయాడు. సంఘములో కలిసి ఉండవలసిన అననీయ సప్పీరా దొంగతనం చేసి ఇవ్వవలసిన దానికంటే తక్కువగా ఇచ్చి వారు అక్కడికక్కడ పడి చచ్చారు. ఈ సంఘం ఏమి దోచుకోవటం లేదు, ఈ సంఘం ఏమి దాచుకోవటం లేదు, ఎవరెవరు అవసరాలు ఉన్నాయో వారందరికీ పంచిపెడుతున్న ఆ సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో కూడా అననీయ సప్పీరా స్వార్థపరులుగా దాచిపెట్టుకుని చచ్చిపోయారు. కారణం ఏంటంటే కలిసి ఉండకపోవడమే. కాబట్టి ప్రియులారా, కుటుంబాలు కట్టబడాలంటే భార్య భర్త కలిసి ఉండాలి. భార్య భర్త కలిసి ఉండాలంటే ఒక లైంగిక పరమైనటువంటి శరీరపరమైన కోరికే కాదు సుమా. వారి మనస్సు, వారి ఆలోచన, వారి తలంపులు, వారి పనులు అన్నీ కలిసి ఉండాలి. భార్య ఏదైనా చెబితే భర్త ఆలోచన చేయాలి. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈనాడు ఏమైపోయిందంటే దైవికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం భౌతికంగానే ఆలోచన చేస్తున్నా కలిసి ఉండాలి అని అంటే.
సంఘంలో తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి, దేవుని సేవకులతో కలిసి ఉండాలి. ఇలాంటి పనులు ఎప్పుడైతే చేయగలుగుతామో ఖచ్చితంగా మన జీవితాల్లో మనం తప్పిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా, విడిచిపెట్టిపోకుండా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అందుకోసమే ఈ సహవాస కూడికలు, అందుకోసమే ప్రభు బల్లారాధన జరిగేది, అందుకోసమే కూడికలు జరిగేది. ఏదో టైంపాస్ కోసం కాదు సుమా. ఒకవేళ ఈ సహవాస కూడికలే లేకపోతే, ఒకవేళ ఈ ప్రార్థనా కూడికలు లేకపోతే, కేవలం ఆదివారపు ఆరాధనే అయితే ఖచ్చితంగా మనం ఏమవుతాం? పడిపోతాం, చెడిపోతాం, తప్పిపోతాం, దేవుని విడిచిపెట్టి లోకంలో పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేవా అనేటువంటి వ్యక్తి పౌలు అనే దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడ కలిసిపోయాడో కూడా తెలియదు. కొంతమంది జీవితాలు అలాగే అయిపోతాయి. విడిచిపెట్టకూడదు. మనం ఒకవేళ విడిచిపెడితే మన జీవితాల్లో మనం ఏం సాధించలేం. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఒకవేళ దేవుడే విడిచిపెట్టాడు అనుకోండి, ఇక మనం ఎక్కడ ఉపయోగపడం. కయీను ఏబేలును చంపినప్పుడు దేవుడు ఏం చేశాడు? కయీన్ని ఏం చేశాడు తెలుసా? తనకు గుర్తు వేశాడు. తను చచ్చిపోవడానికి వీలు లేదు, తనను ఎవరైనా చంపడానికి కూడా వీలు లేదు. కయీను తన జీవితంలో నరకాన్ని అనుభవించుంటాడు. ఏశావు కూడా అదే పరిస్థితి. యాకోబునకు తన యొక్క జ్యేష్ఠతను నమ్ముకున్నాడు, కేవలం ఆహారం కోసమే. తన బ్రతుకులో కూడా కేకలు వేసి, నానా ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే, రాయ్ అన్నీ అయిపోయినాయిరా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో పాత నిబంధన భక్తుల్లాగా దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి, దేవుడిచ్చే విశ్రాంతిలోకి వెళ్లకుండా, ఒకవేళ పడిపోయే పరిస్థితి, తప్పిపోయే పరిస్థితి, విడిచిపోయే పరిస్థితి, అవిశ్వాసం కలిగిన పరిస్థితి ఎక్కడైనా మనలో ఉంటే మనం సరి చేసుకుందాం, చక్కనైన మార్గంలో మనం కొనసాగుదాం. లేదు అని చెప్పేసి ఒకవేళ మన ఇష్టానుసారంగా ఉంటే మనం తప్పిపోతాం, పడిపోతాం, చెడిపోతాం, చివరికి దేవునికి దూరం అయిపోతాం. అప్పుడు దేవుని వాక్యం ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. అది మన మట్టుకే నిష్ప్రయోజనం. ఇతరులకు ప్రయోజనకరంగా ఉండొచ్చు, మన మట్టుకు అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు మన జీవితాల్లో నిష్ప్రయోజనం కాకూడదు. ఏం కావాలి? ప్రయోజనకరం కావాలి. ఏం కావాలండి? ప్రయోజనకరం కావాలి, నిష్ప్రయోజనం కాకూడదు. ఒకవేళ నిష్ప్రయోజనం అయిందంటే దానికి కారణం మనమే దానికి కారణం. అందుకే విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకోవాలి. విన్న వాక్యాన్ని మరలా ఒకసారి చదవాలి. విన్న వాక్యాన్ని మరలా ఒకసారి మనము మన మనసులోకి తీసుకొచ్చుకుంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది ఎక్కడ ఏ విషయంలో తప్పిపోయాం, ఏ విషయంలో పడిపోయాం, ఏ విషయంలో మనకు దేవుని దూరం అయిపోతున్నాం మనకు అర్థమైపోద్ది. అంతే. మనం అసలు అడగము, మరలా మరి చదవము. కాబట్టి ప్రియులారా, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. తప్పిపోకుండా, పడిపోకుండా, దేవుని విడిచిపెట్టి వెళ్ళకుండా, దేవుని వాక్యాన్ని విన్నట్టుగా నిష్ప్రయోజనం కాకుండా మన జీవితాలు ఫలించబడలాగన దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ప్రభు సహాయం చేయడు. మనం ప్రార్థన చేయకపోతే ప్రభు మనకు సహాయం చేయడు. ఈ రోజున ఒక తల్లి అనంతపురం నుంచి నాకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా నా సాక్ష్యాన్ని పంచుకోవచ్చా అన్నది ఆమె. సరే చెప్పమ్మా అని చెప్పేసి అంటే ఆమె చెప్తుంది, నాకు 3 కుమార్తెలయ్యా, నా భర్త గవర్నమెంట్ ఉద్యోగి, నేను ఇద్దరము హిందువులమే, యేసుప్రభుని నమ్ముకోలేదు. అప్పుడు మాకు 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయితే మా మరిది యొక్క కుమారుని తీసుకొచ్చి మేము దత్తత తీసుకున్నాం. ఆ పిల్లోని ఒకరోజు నేను కొట్టినందుకు మరలా తిరిగి ఆ పిల్లవాడిని కొడతావని చెప్పేసి నా భర్త నన్ను భలే కొట్టాడయ్యా, చాలా బాధ పెట్టాడయ్యా. ఆ దెబ్బలు తట్టుకోలేక నాకు దేవుడిచ్చినటువంటి ఆ 3 కుమార్తెలు వెళ్ళి బావిలో పడి చచ్చిపోదాం అనుకున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాము అప్పుడు మేము, తెలంగాణలో. పోయి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఇక దూకాలని ఆలోచన చేశారు. నిలబడిందంట అక్కడ. ఎవరో ఒక సహోదరి వచ్చి
అకా అని పిలిచిందంట. వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఆ యొక్క విశ్వాసి, దేవుని నమ్ముకున్నామే, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు, ప్రభు ఉన్నాడని చెప్పేసి ఆమెకు సువార్త చెప్పి అలాగ యేసు ప్రభు నమ్ముకోవడానికి ఆమె దోహదపడింది. ఆమె మరణించకుండా ఆగిపోయిందంట. ఇక తర్వాత కొంత అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్లో ఆమెను వేసిన తర్వాత ఆమె చెప్పిన మాట, బ్లడ్ లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట. అయితే డాక్టర్లు చెప్పిన తర్వాత ఈమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నాలో రక్తం లేదు, రక్తం ఎక్కించాలంటున్నారు, నీ రక్తం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటుందంట. నీ రక్తం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉదయకాలం ఆపరేషన్ తీసుకుపోయేటప్పుడు ఆమెకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే, అమ్మ సరిపోయే బ్లడ్ సరిపోయిన ఉంది, ఏం అవసరం లేదని డాక్టర్లు చెప్పారంట. చాలా సంతోషపడేది. మొత్తానికి ఆపరేషన్ అయిపోయింది, బాగైంది. కొంతకాలానికి మరలా భర్త ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి హిందూ సాంప్రదాయాల ప్రకారం మరి ఆమె ఒక్కతే ప్రభువుని నమ్ముకుంది కాబట్టి మరలా ఆమె ప్రార్థన లేకుండా అయిపోయిందంట. ప్రార్థన లేదు, మందిరం లేదు, ఎవరు వెళ్ళనివ్వట్లేదు నన్ను అని చెప్పేసి బాధపడుతూ అట్లాగే ఉండిపోతే ఆమెకు 3 బైబిల్ ఇచ్చారంట చదువుకోమ్మని. ఇక్కడ చూస్తే హిందూస్ కాబట్టి వాళ్ళు చదవనీరని చెప్పేసి ఒక పెట్టెలో దాచిపెట్టుకుందంట ఆమె. ఆ పెట్టెలో దాచిపెట్టుకుంటే అది ఎట్లా గుర్తుపట్టాడో భర్త మొత్తాన్ని గుర్తుపట్టి వాటిని తీసి చించి పడేసాడంట. 3 బైబిల్స్ని చించి పడేశాడు. చించి పడేసిన వెంటనే మరుసటి రోజు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యి హాస్పిటల్ వేశారు. ఆయనకు కూడా బ్లడ్ లేదన్నారు. అయితే మరలా ప్రార్థన చేసిన, ప్రభువా నాకు రక్తం లేనప్పుడు ఆ 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడిన స్త్రీని బాగు చేసినావు కదా ప్రభువా, నాకు కూడా రక్తం ఇచ్చావు, నా భర్తకు కూడా దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తే నెక్స్ట్ ఆపరేషన్ రోజు నిజంగా బైపాస్ సర్జరీ, ఏ రక్తం అవసరం లేకుండానే బైపాస్ సర్జరీ కూడా జరిగిందని చెప్పింది. ఇంతటితోనైనా తన భర్త మారాల్సింది కానీ తన భర్త మారలేదు. చివరికి ఆయన చనిపోయాడయ్యా. ఇప్పుడు నా కుమార్తెలకు వివాహం చేశాను, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదయ్యా, ఉండడానికి దేవుడు నీడనిచ్చాడయ్యా. అయితే నా చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి భర్త ఎల్ఐసిలో చేస్తున్నాడు, కానీ తను ఇంకా మారలేదు, అందుకోసమే నా కుమార్తె నా దగ్గర పెట్టుకున్నాను, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి ఆమె చెబుతూ వస్తుంది. నిజంగా ఆమెకున్న ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవునితో కలిసి ఉండవలసిన పరిస్థితి అంటారు ఇది. చెప్పండి, దేవునితో కలిసి ఉండవలసిన పరిస్థితి ఇది, తప్పిపోవాల్సిన పరిస్థితి, దేవునిలో నుంచి తప్పిపోవాల్సిన పరిస్థితి, విడిచిపోవాల్సిన పరిస్థితి, పడిపోవాల్సిన పరిస్థితికైనా సరే నా ప్రభువు నన్ను నిలబెట్టాడయ్యా, ఇదయ్యా నా సాక్ష్యం, నా కోసం ప్రార్థన చేయండి అని ఆమె ప్రార్థన చేయించుకుంది ఉదయకాలంలో. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, వాక్యం విన్న తర్వాత విశ్వసించి విశ్వాసం కలిగిన వారితో, దేవునితో, సేవకులతో, సహవాసముతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో మనం పడిపోము. ఒకవేళ పడిపోతున్నా మరొకరు మనం బలపరుస్తారు, మనం తప్పిపోము. ఒకవేళ తప్పిపోతున్నా మరొకరి ద్వారా దేవుడు మనం బలపరుస్తాడు. ఒకవేళ దేవుడిని విడిచిపెట్టి వెళ్ళపోలేం. కారణం ఏంటంటే దేవుడు మన చేయిని పట్టుకొని ఆయన నడిపిస్తాడు. చూడు, మన అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించగలడు. ఆయన విడిచిపెట్టాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, మేలు చేస్తాడు. పిల్లరా, అంటే దేవుడు ఎప్పుడు కూడా దేవునితో కలిసి ఉండకపోతే మనం చెప్పలేం, కానీ దేవునితో కలిసి ఉంటే అన్ని పరిస్థితులలో ఖచ్చితంగా ఒక రోజున ఏం చేస్తాడు, ఆయన సహాయము చేస్తాడు. కాబట్టి మన స్థితి ఈరోజు లేదని, మన పరిస్థితి బాగులేదని చెప్పేసి నిరుత్సాహపడిపోయి మనం తప్పిపోవడానికి, పడిపోవడానికి, విడిచిపెట్టిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అన్ని పరిస్థితుల్లో ప్రభు కోసం మనం నిలబడాలి. ఆనాటి ఇశ్రాయేలు దేవుని వాగ్దానాన్ని నమ్మక, దేవుని పరిశోధించి పరీక్షించి చివరికి వారు ఏమైపోయారు, దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కానీ ఈనాటి వాగ్దానం క్రీస్తు యేసును బట్టి మనకు ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం విశ్వసించి విశ్వాసులతో కలిసి మనం జీవించి తప్పిపోకుండా, పడిపోకుండా, దేవుని విడిచిపోకుండా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో తప్పకుండా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదాన్ని, అలాంటి దేవుని యొక్క వాగ్దానమైనటువంటి, దేవుని విశ్రాంతి అయినటువంటి వాగ్దానాన్ని, దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.